విజయవాడ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. క్రాంతి కుమార్ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. పోలీసుల వేధింపుల వల్ల మృతి చెందినటువంటి క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల్ని ఈరోజు విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పరామర్శించారు. ఏదైతే పోలీసుల వేధింపుల వల్ల మృతి చెందినటువంటి క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకి ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే మేము చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. గౌతమ్ రెడ్డి గారు చెప్పండి, ముఖ్యంగా దీనికి సంబంధించి ఏ విధంగా చూస్తున్నారు ఈ క్రాంతి కుమార్ ఇష్యూని? విజయవాడ నగరం అంటేనే స్వర్గపురికి దారి అనేటువంటి పద్ధతిలో రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపడతా ఉంది. గతంలో అనేక సార్లు పోలీస్ స్టేషన్లోనే ఒక నేవల్ అధికారిని, మిలిటరీ అధికారిని చంపేయటం జరిగింది. ఆ తదుపరి ఆడవాళ్ళకి గుండ్లు గుయించడం జరిగింది. లాకప్లోనే రివాల్వర్తో చంపేయటం అనేటువంటి జరిగింది. ఇవాళ ఇలా కాదు, కొత్త రకంగా ఉండాలి విజయవాడ అంటే అనే దాని మీద మనిషిని చంపేయటమే కాకుండా బూడిద చేసి ఆ బూడిది కూడా ఇవ్వకుండా చేయటం జరిగింది. రెండవ ఎత్తుగడ ఏం చేస్తున్నారు ఈ పోలీసు, చనిపో లేదా మేము చంపుతాం అనేటువంటి పద్ధతిలో. అదే పద్ధతిలో పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి కుమార్ కూడా ఆయనంతటి గారిని చనిపోయే దానికి గాను పురికొల్పడం, వారం రోజుల పాటు చిత్రహింసలు చేయటం అనేది. అంటే దీని అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ ఒక రకంగా ఉంటే విజయవాడ నగరం మరో రకంగా ఉంది. దానికి కారణం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేటువంటి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విస్తృతాధికారాలు విజయవాడ సిపి గారికి ఇవ్వటం అనేటువంటి జరిగిందనేమో అని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇన్ని రకాల అవాంతరాలు జరుగుతున్నాయి. ఇది సరైనటువంటి కాదు అనేటువంటిది ఇప్పటికైనా మార్చుకోకపోతే చాలా ఇబ్బందులకు గురి అవుతారు. ప్రజానికం యొక్క ఉద్యమ స్ఫూర్తి విజయవాడలో ఉండేటువంటి ఈ పోలీసుకి తెలిసినప్పటికీ కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి తెలియకుండా ఉంది. ఇప్పటికైనా మార్చుకోమని కూడా చెప్తున్నాం. జరిగినటువంటి సంఘటనలకి సరైనటువంటి పద్ధతిలో న్యాయపరంగా వారందరికీ కూడా న్యాయం జరగాలని కూడా కోరుతున్నాం. మొత్తంగా ఈ రెండు సంఘటనలకు సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని పోలీస్ వ్యవస్థ అమలు చేయకూడదు. చట్టం ఖచ్చితంగా న్యాయస్థానాల్లోనే న్యాయాధికారులే అమలు చేయాలి, జడ్జిలే అమలు చేయాలి అనేటువంటి ఒక విధానాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సాయికృష్ణ విషయంలో కూడా విచారణ కానీ తీసుకొని వచ్చి మరి అతన్ని తీవ్రంగా వేధించి చిత్రహింసలకు గురి చేసి మరణించిన తర్వాత కూడా అతని బాడీని తల్లిదండ్రులకి అప్పజెప్పకుండా మరి ఖననం చేసి బూడిదని ఎముకలను కూడా మాయం చేశారంటే కనీసం పోలీసుల్లో మానవత్వం ఉందా అనేటువంటి అంశం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో మరి ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలో మెదులుతూ ఉంది. ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు అతనికి ఉండేటువంటి హక్కుల్ని కాలరాసే అధికారం మీకు లేదు. ఒక నిజాయితీ కలిగినటువంటి తల్లి జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వెళ్ళి బ్రోకర్లుగా వ్యవహరించి మరి ఈ విషయాన్ని రాజీ చేసి ఆ తల్లిని గొంతు ఎత్తకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ తల్లి ఎంతో నిజాయితీగా నా కొడుకుని చివరి చూపన్న చూసుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి ప్రాధేయపడిన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చలించిపోయి ఆ తల్లికి అండగా నిలబడి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించబట్టే ఈ రోజున వ్యవస్థల్లో కదలికి వచ్చింది. ప్రశ్నించకపోతే ఈ రోజున ఈ వ్యవస్థ అదే ఎంతమందిని మాయం చేస్తారు? వీళ్ళు అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఎంతమందిని మాయం చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రశ్నిస్తున్నది అదే. వ్యవస్థలు గాడి తప్పాయి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగైపోయినాయి. పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది ఒకటి వైసీపీ నాయకుల్ని నియంత్రించడానికి, రెండు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాల్ని కాపాడడానికని గత 2 ఏళ్లుగా చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున ఈ సంఘటన ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కనువిప్పి కలిగింది ఇంత దుర్మార్గం ఏంటని. అందుకని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు, వ్యవస్థల్లో పనిచేయాలి, చట్టం పోలీసులకి చేతుల్లోకి తీసుకోవద్దు అనేటువంటి అంశం మీదనే వారు బలమైన గొంతుగా వినిపించారు. రాబోయే రోజుల్లో ఇదే విధానాన్ని కొనసాగిస్తారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే పోలీసుల వేధింపుల వల్ల చనిపోయినటువంటి ఈ క్రాంతి కుమార్ కానీ ఏదైతే సాయికృష్ణ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేయాలి, న్యాయం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.